వర్గాల మధ్య గొడవలు క్రియేట్ చేయడంలో భాగమే తప్పితే దీనివల్ల పెద్ద ప్రయోజనాలు ఏం చేయరు. ఒకవేళ కనుక మాధవరెడ్డి లోపల ఏ కొంచెం చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నట్టు అయితే ఈడబ్ల్యూఎస్ మీద కేసు వేయాలి. ఫస్ట్ ఈ కేసు వేసి అప్పుడు దాని మీద మాట్లాడాలి. వేయలేడు, ఎందుకంటే వేస్తే తంతరు పట్టుకొని ఎవరో కాదు తన ఇంట్లో ఉన్న వాళ్ళే కొడతారు. అరే నీకేంద్రబాబు ఇదంతా లొల్లి అని చెప్పేసి ఆ పని చేయడం. ఇక వేయాల్సిన కేసు ఎవరితో వేస్తున్నాడు, వేరే వ్యక్తి ద్వారా ఇతని కేసులు ముందుకు ఒక జస్ట్ ఓన్లీ టాకింగ్ డాల్ బొమ్మ మాత్రమే. మాధవరెడ్డికి అంతకంటే ఎక్కువ సినిమా ఏం లేదు, అంత ప్రయారిటీ కూడా ఇవ్వాల్సిన పని లేదు, అంత తనకు బ్రెయిన్ కూడా లేదు, ఇచ్చే అంత ఆన్సర్ చేసేంత బ్రెయిన్ కూడా లేదు. ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఓన్లీ సమస్య పరిష్కారం. ఈ సమస్య అనేది 30 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంఆర్పిఎస్ పొందడానికే ఇంత టైం పడితే మరి బీసీ బిడ్డలు ఈ అవకాశాలు పొందడానికి మరి 100 సంవత్సరాలు పడుతుందా? ఈ 100 సంవత్సరాల దాకా ఇది ఒక పొలిటికల్ ఎజెండాగానే మారుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్లెస్ అంటిల్ రేపు బీజేపీ తెలంగాణలో వచ్చేసి బీజేపీ సెంట్రల్లో వస్తే తప్ప, కాంగ్రెస్ తెలంగాణలో వచ్చి కాంగ్రెస్ సెంట్రల్లో వస్తే తప్ప, ఒకే పార్టీ సెంట్రల్లో స్టేట్ లో వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం జరగదు. మిగతా రాష్ట్రాల లోపల న్యాయం జరుగుతుందంటే అక్కడ సేమ్ ఇబ్బందులు ఉంటాయి. అంటే ఈ రోజు ఈ రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది ఈడబ్ల్యూఎస్ చేసినప్పుడు రాని ఇబ్బందులు ఓన్లీ బీసీలో చేసేదానికి ఎందుకు వస్తుందంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. అంతే తప్పితే రెండు పార్టీల మధ్య వైరము ఈ రోజు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని ఈరోజు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. రైట్, ఓకే, వన్ సెకండ్. దేవయ్య గారు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, మరి బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? రెండు పార్టీలు కూడా దేశంలో జాతీయ స్థాయిలో అధికారం కోసం కొట్లాడుతున్నాయి. అవి రెండు పార్టీల మధ్యనే మరి పంచాయతీ ఉన్నది. సో దీంట్లో డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ చెప్తున్నట్టుగా, అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉంటే కాంగ్రెస్ ఉండాలి, లేకుంటే బీజేపీ ఉండాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అంటున్నారు. మరి అప్పటిదాకా ఆగాల్సిందేనా? అది సాధ్యమవుతుందా? తెలంగాణలో ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఢిల్లీలోనేమో కేంద్రంలోనేమో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు రెండు పార్టీల వీళ్ళ ఇద్దరి మధ్యలో ఊగిసలాడుతుంది ఎవరు? బీసీలు. వీళ్ళు ధైర్యం వేసి 42% రిజర్వేషన్కు ముందుకెళ్ళినారు. వాళ్ళేమో అక్కడ దాన్ని ఆమోదించలేదు. మరి ఇక్కడ ఏదైతే ఈరోజు ఇక్కడ ఉన్న దానిలో తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి జాగృతి నుంచి మాధవరెడ్డి గారు మాట్లాడిన దానిలో మనం విన్నాము. మరి ఈరోజు ఏదైతే అప్పుడు రాహుల్ గాంధీ గారు 42% ఇస్తామని అన్నప్పుడు, మరి ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపినప్పుడు కానీ, మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి 50% దాటిపోతుందని తెలుసు కదా. మరి అప్పుడు ఆమోదించిన తర్వాత ఢిల్లీ వెళ్తారు, జంతర్ మంతర్ దగ్గర మన ధర్నాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. లాస్ట్కి వచ్చే వరకు ఏదైతే స్థానిక ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ వేసిన దానిలో కూడా ఈ బీసీలలో ఎంబీసీల గురించి అని మన మాధవరెడ్డి గారు అంటున్నారు. ఏమని? చాలా వరకు కూడా ఒక 5-6 కులాల లబ్ధి పొందుతున్నాయంటే, అసలు 5-6 కులాల కంటే మీరు ఇప్పుడు 1947 నుంచి కూడా ఈ 2-3 కులాలే ఎవరున్నారు? కమ్మలు, దొరలు, రెడ్డిలు, వీళ్ళే లబ్ధి పొందినారు ఈ రోజు వరకు. ఆయన ఎంత అగ్రెసివ్ ఉన్నారు చూసారా? ఇవాళ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ పిటిషన్ వేసింది, దాని మీద విచారణ జరుగుతుంది. సో ఈయన విలువలేదు, సుప్రీంకోర్టు విలువలేదు, వెళ్తున్నారంటే ఖచ్చితంగా దాని వెనుక మన దీపక్ గారు చెప్పినట్టు వారు అక్కడ ఎవరో దాని వెనుక నడిపిస్తారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే 136 కులాల్లో బీసీలు ఎవరన్నా మీరు 5-6 కులాలు ఉన్నాయని ఎవరన్నా మా వాళ్ళు కానీ ఎవరన్నా వేసినారా? ఈ రోజు వరకు కూడా జయరాం. ఓకే, వెంకటరెడ్డి గారు మీరే ఉన్నారా దాని వెనుక? రెడ్డి మాధవరెడ్డి, రెడ్డి జాగృతి, మరి వెంకటరెడ్డి గారు బీజేపీ. ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రెడ్డిలకు దూరం అనేది గ్యాప్ అనేది రేపు ఈ స్థానిక ఎన్నికలు అనుకోండి, రేపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అనేది తగిన మూల్యం అనేది చెల్లించుకోవాల్సిన అవసరం బీసీలలో ఈ రోజు అందరిలో ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఈ రోజు చైతన్యం వచ్చింది. ఈ పాపం రెడ్డిలది కాదన్న విషయాన్ని మరొకసారి చెప్తున్నాను. ఈ పాపం రేవంత్ రెడ్డిది, మాధవ రెడ్డిది అండ్ బీసీలది. వెంకటరెడ్డి గారు కంట్రోల్ చేయొచ్చు కదా. వెంకటరెడ్డి గారు సంబంధం లేదా? వెంకటరెడ్డి గారు రెడ్డి జాగృతి మాధవ రెడ్డిని సమర్థిస్తారా? మీరేం చెప్తారు? వెంకటరెడ్డి గారు మ్యూట్ లో ఉన్నావు. మీట్లో ఉన్నారు చూడండి. 40% ఇవ్వండి ఎవడొద్దన్నాడు అని చెప్పి అడుగుతున్నాం మేమే. 42 కాదు 40% ఇవ్వండి ఎవడొద్దన్నాడు. మీరు ఇచ్చిన హామీలతో పాటుగా
ఏదైతే 42% డిక్లరేషన్ ఇచ్చారో ఇవ్వండి, ఎట్లా ఇస్తారో ఇవ్వండి అంటున్నాం. కానీ చేతగాక రకరకాల కార్లు వెతుక్కుంటూ రేపు టైం అవుతుంది భారతీయ నాకు. జనతా పార్టీని బ్లేమ్ చేసుకుంటూ పోతున్నారు వీళ్ళంతే, ఇంకేం లేదు. మా- ఎందుకంటే నేను వాళ్ళకి అన్ని తెలిసి ఒక నిమిషం ఉండండి, తెలిసి చేస్తున్నారు వీళ్ళంతా కూడా. అన్ని తెలుసు వాళ్ళకి. వాళ్ళ 3 జడ్జిమెంట్లు ఉన్నాయని తెలుసు, 8 రాష్ట్రాలు ఫెయిల్ అయ్యారని తెలుసు, వాళ్ళ కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు, బీహార్ లో కూడా ఫెయిల్ అయ్యారు, 8 రాష్ట్రాల్లో నెగిటివ్ గా వచ్చిందని తెలుసు. కానీ ఏంటంటే 42% ఏదైతే డిక్లరేషన్ ఇచ్చి ప్రభుత్వానికి వచ్చిర్రో వీళ్ళ మెడ మీద పట్టుకుంది. ఇప్పుడు మెడ మీద ఒక కత్తి పెట్టినట్టుగా ఈ 42% ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోలేరు ఇక.